ఆర్జీవీ ట్వీట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. ఈ నేపథ్యంలో భారీగా పెరిగిన టికెట్ ధరలపై కొన్ని వర్గాలు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేయగా ధరలను నియంత్రించాలని కోరుతూ పలువురు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో పుష్ప 2 టికెట్లను స్టార్ హోటల్ ఇడ్లీతో పోల్చుతూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. సుబ్బారావు అనే ఒకడు హోటల్ పెట్టి ప్లేట్ ఇడ్లీ ధరను 1000 రూపాయలుగా నిర్ణయించాడన్నారు. అంత ధర పెట్టడానికి కారణం వాడి ఇడ్లీలు మిగతా వాటి కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడని, కానీ కస్టమర్లకు ఆ ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే వాడు అతని హోటల్కు వెళ్లడని రాసుకొచ్చారు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప ఇంకెవరూ కాదన్నారు. ఇడ్లీ ధర సామాన్యులకు అందుబాటులో లేదని ఎవరైనా ఏడిస్తే అది 7 స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు అని ఏడ్చినంత వెరితనం అవుతుందన్నారు. డెమోక్రటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుందన్నారు. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మిస్తారని, ప్రజాసేవ కోసం కాదని పేర్కొన్నారు. లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, ఖరీదైన బ్రాండెడ్ దుస్తుల ధరలపై ఎలాంటి ఏడుపు ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారని ఆర్జీవీ ప్రశ్నించారు. ఇల్లు, తిండి, దుస్తులు ఈ మూడింటి కన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా? అలా అయితే ఈ 3 నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువేనన్నారు. అలా అనుకుని వారు చూడటం మానేయొచ్చు, లేదా రేట్లు తగ్గాక చూసుకోవచ్చు కదా. మళ్ళీ సుబ్బారావు హోటల్ విషయానికొస్తే ఇడ్లీ ధర ఇప్పటికీ వర్కౌట్ అయిపోయింది. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బారావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకటం లేదు, అన్ని సీట్లు బుక్ అయిపోయాయి అని పోస్టు పెట్టారు.